అన్నం తాగుడు చాలి అది ఎన్నట్టు మాట్లాడుతాను నా పిల్లలు అన్నం తాగుతారా అన్నాను అదేనయ్యా సాయ ఇంకా అంటానా సరే తాగే అన్నం ఎట్టుంటుందో తినే సాయ ఎట్టుంటుందో నువ్వు తయారు చేయబో వంటలో పోయి వంటలో తయారు చేయమని సంగతి చెప్తాము అని బల్లాని మహారాజు వచ్చిన వాళ్ళు పీట మీద కూర్చున్న చెల్లె లేచి నిలబడ్డది. నిలబడ్డప్పుడు ఈనాటికైనా ఆనాటికైనా ఒక తల్లి ఎంత అందంగా తయారైనా కానీ కొడుకనటువంటి తల్లిని ఓరగంట చూడడు. ఒక చెల్లె ఒక అక్క ఎంత అందంగా తయారైనా కానీ తమ్ముడు అనేటోడు అన్న అనేటోడు చెల్లెను అక్కను ఓరగంట చూడడు. అప్పుడు బల్లాని మహారాజు మాత్రం అనగా ఇక్కడ నిలుసున్నోడు చెల్లెను ఇట్లా ఓరగంట భుజం మీదకి వెళ్ళి చూసాడు. ఏయ్ ఎవరివే నువ్వు అన్నా నీ తోడబుట్టిన చెల్లెడురా నీ కూడబెరిగిన చెల్లెడురా నీ ఏడెనకల పుట్టి ఎంగిలి సరిపాయం గురిసి బ్రతికిన అదనాడిదాని నీ చెల్లి ఇంద్రవతిదేవిని అన్నా చెల్లె ఒక చేదు బీరకాయ ఎవరి చెల్లె ఎవడన్నా చెల్లె ఎవరి చెల్లె ఉన్నది రామ రామ ఎట్లా వచ్చినవే నా ఇంటికి ఏ ప్రకారంగా వచ్చినావు అటువంటి కనుకనేవి నీ పెళ్లి చేయబట్టి ఇల్లు వాసి వచ్చినా మరి అటువంటి అయినా కానీ సోల్తి పట్టుకొని నా ఇంటికి వచ్చినవే సోల్తి పట్టుకొని నా ఇంటికి వచ్చినావు మెల్లగా సోల్తి పట్టుకొని నా ఇంటికి వచ్చి నా ఆకిలు దొక్కి నా కడప దాటి లోపలికి వచ్చడానికి కొంచెం అన్న సిగ్గు అనిపించలేదు లంచే అన్న బల్లాని రాజా ఈ చెల్లెలు లంజరుడానికి నూరెట్ల వచ్చరా ఏ తోడ పుట్టిన అన్న ఏ తోడ పుట్టిన చెల్లెను లంజన్న మాట ఓడు అన్నా ఒరి అన్నా బల్లాని మహారాజా నువ్వు లంజన్న మాట అంటే నా గుండెలు ఊరిపాయ నా పేగులు ఔసిపాయ అన్నరార బల్లాని రాజా కట్టుకున్నోడు కొట్టి ప్రధాన పెట్టినా కోసి పోవులేసినా ఏ ఆడదానికి బాధని పియ్యదిరా అదే తోడ పుట్టిన అన్నదమ్ముడు అక్క
ఎల్లని ఏదన్నా ఒక్క కాని మాట అనేది ఉంటే ఏ పాయిళ్ళల్లో పడి సావాలనిపిస్తుంది, ఏ చెర్లనన్నబడి సావాలనిపిస్తుంది, ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని సావాలనిపిస్తుంది ఆడి ముందు వాడికి. మరి ఆ యొక్క ఇవాళ నువ్వు లంజన్న మాట అంటే పెదవి దాటితే పొలవి దాటినట్టు, పొలవి దాటితే పొలవేర దాటినట్టు, ముగ్గురు వింటే 3 లోకాలు విన్నట్టు, నలుగురు వింటే 4 లోకాలు విన్నట్టు, ఈడబడి ఆడబడి నువ్వన్న మాట ఎవరి శివరనన్నబడి ఎదుంటే ఏమనుకుంటారన్నా, చూడబుట్టిన అన్న పల్లాని మారాలు చూడంగా ఆ చెల్లె ఇంద్రవతి దేవి ఎవరి పక్కలను 10 రూపాయలకు ఆశపడి కొంగు వరిసినట్టున్నది, చూడబుట్టినోడే కళ్ళ చూసినట్టున్నాడు, అందుకరికెళ్ళ జన్న మాట అన్నడాని లోకం పాట వాడుతాడు సేరబావి మూయముకుడున్నది, సముద్రానికి ఆనకట్ట కట్టవచ్చు గాని కల్లా కలియోగం మీద నోరు మూసే ముకుడు లేదు అన్నా. ఇవాళ నా చెల్లె అదనాడేదని చూడకుంటూ దండరెక్కలు బట్టి గిరగిర గిరగిర తిప్పి ధరణి కేసి కొట్టి ఊరి పట్టి తొక్కు తెంచి నా పక్క బొక్కలన్నీ పల 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 నీళ్ళు ఎక్కడ అన్న అన్న అని బాగానే అంటున్నావు కానీ మరి అన్న అనేటోడు రావాలే నా పెళ్లి అన్న వచ్చినాక ఖాయం చేసుకుంటున్నా అని చెప్పి అప్పుడు అనలేదేమే, మరి ఇప్పుడు అన్న అన్న అని బాగా అంటున్నావు. పెళ్లి సంబంధం అచ్చుడితోటే చెప్పండి ఒప్పుకున్నావు. 16 ఏళ్ళకే నీకు బలుపు వచ్చింది, 16 ఏళ్ళకే మొగడు కావాల్సి వచ్చిందా చెల్లె నీకు? అన్నో నా పేవులు తీసి పెంట వేయకురా అన్నా, నా తోడబుట్టిన అన్న నా పెళ్ళంటే ఎంతో ఆరాటపడతాడు, ఎన్నో పనులు ఎత్తడు అనుకున్నా కానీ ఇట్లా మాట్లాడతామని నాకు తెలియదన్నా. ఆడిదానికి 7 దక్కల ఎండి 7 దక్కల బంగారం 7 దక్కలు ఇత్తడి ఎదుర్కోని వెనకాడికి 7 కోట్ల రూపాయలు 7 ఎకరాల మాగాడి కింద ఇచ్చిన ఆడిదానికి ధనం. ఊరి అన్న బల్లాని రాజా ఎల్లలోకం మీద అన్నదమ్ముల చూస్తలేవా, మొగోని నిలవేలేదా? అక్క ఎల్లలు పెళ్లి ఎడుకున్నట్టు అయ్యేదొచ్చి చేతుల 10 రూపాయలు లేకపోతే ఈ అయ్య కన్నా పాలేరుండి 60 కష్టం చేసి 10 పరుపులు సంపాదించి అక్క ఎల్లెళ్ళ పెళ్లి చేసి అత్తగారింటికి సాగదోరే అన్నదమ్ముల చూస్తలేవు. గట్టనే నాన్న ఎంతో ఆరాటపడతాడు, ఎంతో పనులు చేస్తాడు అనుకున్నా కానీ నువ్వు కింద మాట్లాడతావు అనుకోలేదురా. పలుమార్లు కనుకనేది 7 దక్కల ఎండి 7 దక్కల బంగారం 7 దక్కల ఇత్తడి 7 కోట్ల రూపాయలు 7 ఎకరాల మాగా తీసుకుపోతున్నా వట్టిగా పోతున్నావా అన్న మాట్లాడుతున్నావు. లక్షలంటే లక్షలకు అధికారైన లవణవన్నమే తింటాడు కానీ మెరుగు బంగారం ఉన్నదాని బంగారాన్ని ఏ ఒక్కరు మింగి సావాలని కొంపల్నే పాడుపడతాయి కానీ మనల్ని తీసుకుపోయి కాట్లే పెట్టినాడు కాదుగా కూడా పడి రాదు. ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అయితే రాజా కింకరుడు అవుతాడు కింకరుడే రాజు అవుతాడు. కొన్ని రోజులు అమావాస్య కొన్ని రోజులు పున్నమి కష్ట సుఖములే కాబట్టి కుండలన్నారు అన్నయ్య. కోకరేక చెల్లెను రా
కుడుకు తింటలేరు కడుపు నుండి అన్నం తింటలేరురా చెట్టెత్తు కొడుకు చేదారిపోయిందని అవ్వయ్య రాజులు కుండాపన పట్టిండ్రు అన్నా కూడిక పట్టిండ్రు అన్నా ఇప్పటికైనా మంచి మాట పెళ్లి వారు తండ్రి వచ్చి వాళ్ళట అన్నం తింటలేరట వాళ్ళట పూవ తింటలేరట మంచి లేదట మా ఊన్న మా అయ్య మా చెల్లె చెప్తాంది మా చెల్లె అన్ని మాటలు లంచపడు మాటలు మాట్లాడుతుంది మా చెల్లె ఒరి అన్న బల్లాని మహారాజా పూవ తింటారట పూవ ఇప్పటికైనా మంచి మాట నన్ను కొట్టినా నా అన్నవే నన్ను తిట్టినా నా అన్నవే పెళ్లి వారు తండ్రి వచ్చి అన్నాను అన్ను పెన్న పెరుమల్ల గుళ్ళల్ల దిగుమతులయ్యిండ్రాట వాళ్ళని ఎదుర్కొని వేడుకునే తందుకు వదిన తీసుకొని అన్నం తీసుకొని నువ్వన్నా వెళ్ళి రావురా నీ కాళ్ళు మొక్కుదాన్నా దరిద్రము ఎల్లారను ఇక్కడ అన్నడు కాళ్ళ మీద వంట చేతను దేవరెత్తి మెడల మీద చెయ్యద్ది కనుక బల్లాడు రాజుకి ఎంత బలం ఉండదో అంత బలం కొద్ది 7 గలవలు వెళ్ళదొప్పిందమ్మా వచ్చింది బిడ్డ సరుచుకొని మారి కింద బొక్క బోర్లో ఆడతా ఉన్నదమ్మా ఎదురు కొట్టుకుపోయి శిల్లాడతాను ఆ బిడ్డ కనుక పోలేక జీవనం పొరలాడినట్టు వెనుకకు ముందుకు తొక్కుడు ఆడుకుంటా అన్నముఖం చూసుకుంటా వదనముఖం చూసుకుంటా పాత మారు కాడికి బయలుతుంది బిడ్డ ఇంత కనికరం లేని అన్నవురా కొరి అన్న పల్లాని రాజా దేవి పాతమాల కాడికి వచ్చే వరకు ఆ తల్లి సుందరవ్వ తండ్రి నేపాల రాజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారవ్వ నా కొడుకు కొడుతండో నా కోడలు తిడుతందో నా బిడ్డనేమంటాండ్రో అని వాళ్ళు ఎదురు చూస్తాంచేటప్పుడు గా బిడ్డ అవ్వయ్య రాజుల కళ్ళ చూసింది నా అవ్వయ్య రాజులు చూస్తాను నేర్చుకుంటూ పోయినట్టు అయ్యేదింటే నా కొడుకు నా బిడ్డను కొట్టిందనుకోని నా కోడలు నా బిడ్డను ఇచ్చిందనుకోని వాళ్ళు గుండె ఆగిపోయి ప్రాణాలు వదులుతారా అని కిల్ల కిల్ల నవ్వుకుంటా కన్న తల్లిదండ్రులు కలిగిన బిడ్డ వచ్చే వరకు బిడ్డ మీద పడి కలగలగలగల కన్నీరు తీస్తుంటే అవ్వా మీరు ఎడవకుండ్రి ఓ అయ్యా మీరు ఎడవకుండ్రి అన్న నన్ను కొట్టలేదు వదిలి నన్ను తిట్టలేదు అన్న గురువు మిర్ర ఉన్నది ఆనాడు ఉన్న కోపం చెల్లె ఈనాడు లేదని నన్ను ఎదుర్కొని వేడుకొని తీసుకుపోయి వదిలే చేతిలో వ్యక్తిడు అన్న వదిలి నన్ను పెళ్లి కూతురుగా ముస్తాబు ఏమిచ్చింది అన్న వదిన వెనకనేమి ఎదుర్కోల కాడి వస్తారన్నారని అవ్వయ్య రాళ్ళకు తీర ధైర్యం చెప్పింది విద్య అప్పుడు కనుకనేమి రాజు నేపాల రాజు వాతాలు సుందరదేవి అన్న అన్నవన్ను పెన్న పెరమల్ల కూర్చున్నా అల్లుడు ఇంద్రసేన మహారాజు ఎదుర్కొన్నారు వేడుకున్నారు కలయేడు లోగిలు నింపుకున్నప్పుడు మంగళవారం లేచిండ్రు మైల పోలు రాస్తాండ్రు సాగలవారం లేచిండ్రు లగ్నం పోలు రాస్తున్నారయ్యా
ఎత్తనా అని కంకణాలు కట్టంగా పూతమావిడి కింద పేగాడు కింద సేర మారాలు కాబట్టి లోపల మూడు మూడు వేస్తున్నాడయ్యా పూతమావిడి కింద పుస్తలు వెళతా ఉన్నాడు పూతమావిడి కింద పుస్తలు వెళతా ఉన్నాడు పుస్తలు కట్టంగా ఊరు లోపల ఉన్న ప్రజవారు కాపులు కర్ణాలు ఎనమల వ్యాపారులు తెలుగు టెంకరి దొరదురు సానుడు జనగిరి జనచార సాకలి మంగళి వంట కంసాలి కమ్మరి కుమ్మరి అవతల పచ్చడి జాతర మందు వెళ్ళి వచ్చిండు ఆ పెళ్లి కాకినేమి వాళ్ళు చూస్తుంటే ఆ బిడ్డ ఇంద్రవతి అనుకున్నది నా అన్న కనుకనేవి బల్లాడి రాజు వచ్చిందా నా వదిన భాగ్యవతి వచ్చిందా అని ఒక్కసారి రెండు పోలు మీదికెళ్ళేసి వాసింగం మీది రేపి చూస్తే మరి సబ్బంటే యావజ్జనం కనబడుతుంది కానీ అన్న కనబడతలేడు వదిన కనబడతలేదు అప్పుడు నా అన్న నా వదిన రాలే నేనే నా అన్న దగ్గరికి పోతా మంగళారతి ముట్టించుకొని అక్షింతల బియ్యం పట్టుకొని పోతా అన్న చేత దీవనార్తి ఉంది అత్తరని చెప్పి గాబిడ్డ బయలుదేరుతుంది ఆ బిడ్డ సంగతి అక్కడ ఉండండి చిన్న బ్రేక్ చిటుకులు వచ్చేస్తాము చూస్తూనే ఉండండి స్కై టీవీ ఒక కథ పెద్ద పెద్ద సెలవున్నోళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి SKY టీవీ ఒక కథ అని టైప్ చేస్తే మా ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి స్కై టీవీ ఒక కథ ఇప్పుడు ఈ కథ మళ్ళీ మీరు వీక్షించాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ కొడితే మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు ఎప్పుడైనా చూడొచ్చు